హాయ్ ఐఎమ్ నాగేశ్వరరావు, ఈసీఎల్ రిటైర్డ్ ఆఫీసర్. సోదరులారా, ఈరోజు ఒక ముఖ్యమైన విషయము మీకు షేర్ చేయదలుచుకున్నాను. ఏంటంటే ఈపీఎస్ 95 పింఛన్, మినిమం పింఛన్ పెంచడానికి గత 10 సంవత్సరాల నుంచి వివిధ ట్రేడ్ యూనియన్ నాయకులతో, వివిధ ఆర్గనైజేషన్లతో, ముఖ్యంగా కమాండర్ అశోక్ రావత్ నాయకత్వంలో ఆ పోరాటం 10 సంవత్సరాల నుంచి మనం జరుపుతూ ఉన్నాము. దాని ఫలితం అనేది ఈరోజు మనకు ఒక విషయాన్ని తెలియజేస్తుంది. ఏంటంటే నిన్న అంటే సోమవారము 16th డిసెంబర్ 2024 పార్లమెంటులో ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది. ఆ రిపోర్ట్ ఏంటంటే స్టాండింగ్ కమిటీ ఆన్ లేబర్. ఆయన ఎవరు దానికంటే బసవరాజ్ బొమ్మయ్య ఆయనను చైర్మన్గా పెట్టి ఆ రిపోర్ట్ను పార్లమెంట్లో పెట్టడం జరిగింది. అందులో క్లుప్తంగా వివరించిన విషయాలు ఏంటంటే ఈపీఎస్ 95 ప్రారంభమయ్యి 30 సంవత్సరాలు అయింది. అంటే 1995లో స్టార్ట్ అయ్యింది. మరి ఇప్పుడు 30 సంవత్సరాలు దాటింది. అయితే మినిమం పింఛన్ అనేది 200 నుంచి 300 నుంచి 400 నుంచి ఈ విధంగా రావడం వల్ల 2014లో అప్పుడున్న ప్రభుత్వము మినిమం పింఛన్ 1000 రూపాయలు చేయాలి, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. అదే 1000 రూపాయలు ఇప్పటికీ మినిమంగా అది నడుస్తూనే ఉంది. అంటే 2014లో ఇచ్చిన 1000 రూపాయలు 10 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా అదే 1000 రూపాయలు మినిమంగా ఇస్తున్నారు. ఈ మినిమం 1000 రూపాయలని పెంచడానికి ఎన్నో సంఘాలు మనం పోరాటం చేస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం నుండి ఎన్ని కమిటీలు వేసినా, ఆ కమిటీలు రిపోర్ట్లు ఇచ్చినా ఇప్పటి వరకు మినిమం పింఛన్ పెంచడం అనేది జరగలేదు. రీసెంట్లీగా ఒక కమిటీ ఏంటంటే స్టాండింగ్ కమిటీ ఆన్ లేబర్, దానికి బీజేపీ నాయకుడు బసవరాజ్ బొమ్మాయి ఆయన నాయకత్వంలో ఈ 16th డిసెంబర్ 2024 పార్లమెంటులో జరుగుతున్న సెషన్లో ఆ రిపోర్ట్ను సబ్మిట్ చేయడం జరిగింది. అందులో ఏమని ఉందంటే క్లియర్గా 2014లో మినిమం పింఛన్ 1000 రూపాయలు అనేది ఇప్పుడు సరిపోదు, ధరలకు అనుకూలంగా దాన్ని కంపల్సరీగా పెంచాలి. ఎందుకంటే మన డిమాండ్ ఆల్రెడీ ఉన్నది. ధరలకు అనుకూలంగా పెంచినట్టయితే 7500 రూపాయలు ప్లస్ డిఏ కంటిన్యూ ఇవ్వాలని మన డిమాండ్ ఉంది. అది ఇప్పుడు ప్రజెంట్ 2024కు అది దాదాపు 9000 రూపాయలు మినిమం పింఛన్ ఇవ్వవలసిన అవసరం ఉంది. అలాగే సోదరులారా, ఈ అవసరాన్ని ఇప్పుడు ప్రజెంట్గా జరుగుతున్న పార్లమెంట్ సెషన్లో కూడా ఎంతోమంది అపోజిషన్ నాయకులు కూడా ఈ మినిమం పింఛన్ పెంచాలని అడిగారు. అందులో భాగంగా హైదరాబాద్ నుంచి ఎలక్ట్ అయిన ఎంపీ గారు సలావుద్దీన్ ఓవైసీ గారు ఈ ప్రశ్న రూపంలో అడిగి తెలుసుకున్నారు. దానికి సమాధానము మేము చేస్తున్నాము అనే సమాధానమే వచ్చింది, కానీ అది అథెంటిక్గా ఇంత పెంచుతున్నాం అనేది మాత్రం ఇంతవరకు రాలేదు. అయితే ఇప్పుడు మన ఈ లేబర్ కమిటీ ఏదైతే ఈ రిపోర్ట్ ఇచ్చిందో అందులో క్లియర్గా ఈ యొక్క ఇష్యూని చాలా జాగ్రత్తగా, అమికేబుల్గా, తర్వాత అర్జెంటుగా దీన్ని పెంచవలసిన అవసరం ఉంది. ఎంత పెంచాలి అనేది మాత్రం అందులో క్లియర్గా ఇవ్వలేదు. కానీ మన డిమాండ్ ఏమిటంటే ఇప్పుడు ప్రజెంట్గా 9000 మినిమం పింఛన్ ఉండాలని. అయితే ప్రభుత్వ పరంగా ఉన్న వాదన ఏంటంటే ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంటు ప్రతి ఎంప్లాయీ పింఛన్ కంట్రిబ్యూషన్లో 1.16% ఎవ్రీ మంత్ కలపడం జరుగుతుంది. మరి ఈరోజు మనకు మన వేజ్లో ఉన్న సీలింగ్ 15000. ఆ 15000లో ఇప్పుడు 1.16% అంటే 174 రూపాయలు కేంద్ర ప్రభుత్వం అందులో ఇస్తున్నది. అలాగే మీకు తెలుసు 95 నుంచి ఇప్పటి వరకు మనకు సీలింగ్లు చూసినట్టే ఒకసారి సీలింగ్ 5000 ఉండే, తర్వాత 6500 ఉండే, ఇప్పుడు 15000 అయింది. ఆ విధంగా 1% ఇచ్చినప్పటికీ కూడా ఇప్పుడు మినిమం పింఛన్ ఈరోజు వరకు 20 లక్షల మంది పింఛన్దారులు 20 లక్షల మంది పింఛన్దారులు ఈరోజు మినిమం 1000 రూపాయలు పొందుతున్నారు. అయితే ఈరోజు మొత్తం 65 లక్షల నుంచి 70 లక్షల మంది వరకు పింఛన్ తీసుకుంటున్నారు.
అయితే మరి ఈ పిఎఫ్ కంట్రిబ్యూషన్ భారతదేశంలో 20 కోట్ల మంది మెంబర్స్గా ఉన్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థ అయినప్పటికీ కూడా ఈ పింఛన్ అనేది పెంచకపోవడం వల్ల అందరికీ ఎంతో వెసులుబాటు జరగడం అనేది జరుగుతలేదు. కాబట్టి ఈరోజు మనం కూడా ఈ ఈ యొక్క మినిమం పింఛను కంపల్సరీ చేయవలసిన అవసరం ఉంది. అయితే కమాండర్ అశోక్ రావత్ ఇదే నెలల 11 తర్వాత 10వ తారీఖు డిసెంబర్లో పెద్ద ఎత్తున చెల్లో ఢిల్లీ అనే పిలుపు ఇచ్చిండు. అయితే ఆయనకు కూడా కొంత వివరాలు ఆయనకు రావడం వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన పాజిటివ్ వల్ల ఆయన కూడా ఆ ర్యాలీని మనము ఆపేసుకోవడం జరిగింది. అలాగే ఇదే డిసెంబర్ 18 నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేయాలని కూడా ఆయన పూనుకోవడం జరిగింది. మరి ఈ కమిటీ ఇచ్చిన రిపోర్టు పార్లమెంట్లో జరుగుతుంది. ఆ పార్లమెంట్లో జరుగుతున్న విషయాల్లో ఇప్పుడు 20 తారీఖు వరకు ఆ పార్లమెంట్ జరుగుతుంది. అందులో ఈ ఈపీఎస్ 95 మినిమం పెన్షన్ పెంచాలని మనం అందరం కోరుకుందాము. ఎందుకంటే ఇప్పుడు ధరలు చూస్తే మనకు ఎంతో డబల్ ట్రిబుల్గా పెరిగినాయి. ఆ ధరలకు అనుకూలంగా మినిమం పెన్షన్ 9,000 ఉండాలి, ప్లస్ డిఏ కంటిన్యూ ఉండాలి. అలా ఉంటేనే సీనియర్ సిటిజన్గా ఉన్న మనము ఎంతో మన కంపెనీలో ఉండి మనం ఎంతో సేవలు చేసినా మనకు కొద్దిగా వెసులుబాటు అవుతుందని మరి ఈ విషయాన్ని మన ఈ ఈపీఎస్ 95 సోదరులందరికీ తెలియజేయడంగా మనవి చేస్తున్నాము. అతి తొందరలో మినిమం పెన్షన్ పెరగాలని ఆశిస్తాము. థ్యాంక్ యూ. మీ అందరికీ మరొకసారి ఈ విషయం విన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై పెన్షనర్స్, జై 95 పెన్షనర్స్.